హలో! హాయ్! నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మీరంతా కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియోలో వచ్చి అరుణాచలంలో రూమ్స్ గురించి, అకామిడేషన్ గురించి చెప్తానండి. నేను ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేశాను. మేము ఎక్కడ స్టే చేశామన్నది. చూడకపోతే చూడండి. ఐ కార్డ్‌లో అండ్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మేము అక్కడ ఎందుకు స్టే చేయాల్సొచ్చింది, ఏం ప్రాబ్లమ్ ఫేస్ చేశామనేది కూడా నేను చెప్తానిప్పుడు. అరుణాచలం వెళ్ళాలి అని డిసైడ్ అయినప్పుడు నేను రమణ మహర్షి ఆశ్రమంలో రూమ్స్ తీసుకోవాలని ప్లాన్ చేసి వాళ్ళకి మెయిల్ పెట్టాను. వాళ్ళు మాకు 2 డేస్ తర్వాత రిప్లై ఇచ్చారు. రూమ్స్ అవైలబుల్ గా లేవు, మళ్ళీ ఒక 6 మంత్స్ తర్వాత ట్రై చేయండి అని చెప్పి. సో నేనేమనుకున్నానంటే రమణ మహర్షి ఆశ్రమంలో దొరకకపోతే ఓకే, ఎక్కడో చోట దొరికేస్తాయి, అది పెద్ద మ్యాటర్ కాదు, పెద్దగా దాని గురించి ఆలోచించలేదు, ఇగ్నోర్ చేసేసాను నేను. సో అరుణాచలం ఎవరెవరు వెళ్ళామంటే నేను, మా వారు, మా పిల్లలిద్దరు, మా అత్తయ్య గారు, మా మామయ్య గారు, మొత్తం 6 మెంబర్స్ అండి వెళ్ళింది. ఫ్రైడే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాము. 8:39 కల్లా మేము అరుణాచలం రీచ్ అయిపోయాము. బెంగళూరు నుంచి బై రోడ్ వెళ్ళాము. సో దర్శనం చాలా బాగా జరిగిందండి. చాలా అంటే చాలా బాగా. అసలు అంతసేపు గర్భగుడిలో నుంచిన లాగేసి పంపించేయకుండా కావాల్సినంత సేపు నుంచి స్వామివారి దర్శనం చేసుకునే అంత బాగా జరిగింది దర్శనము. దర్శనం చేసుకుని బయటకు వచ్చేటప్పటికి 10 అయిందండి. సో మేమేమనుకున్నాం అంటే దర్శనం అయిపోయింది కదా, జస్ట్ రూమ్ లో ఉండడమే కదా, రెస్ట్ తీసుకోవడమే కదా, చిదంబరం టెంపుల్ అది చూసుకుని రిటర్న్ మళ్ళీ అరుణాచలం వచ్చేటప్పటికి 8:39 అయింది మళ్ళీ సేమ్. ఇక చూడండి, అప్పుడు ఇక్కడికి వెళ్ళిన రూమ్స్ నాట్ అవైలబుల్, రూమ్స్ లేవు, రూమ్స్ నాట్ అవైలబుల్ అని చెప్పడం స్టార్ట్ చేశారు. నాకు టెన్షన్ పట్టుకుంది. పెద్దవాళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, ఎట్లా ఇప్పుడు ఎంత రాంగ్ స్టెప్ చేశానేంటి నేను అని నాకు టెన్షన్ పట్టుకుంది. ఆల్మోస్ట్ ఒక 40 మినిట్స్ తిరిగాక ఫైనల్ గా నాకు HDD రెసిడెన్సీలో రూమ్ దొరికిందండి. మాది 2 డే ట్రిప్ అయితే 1 డే అనే అవైలబుల్ ఉంది అని చెప్పారు. సో మేము అనుకున్నాము ఓకే, ఈ నైట్ కి ఇబ్బంది లేకుండా అయితే రేపటి సంగతి రేపు చూసుకుందాం అనే ఉద్దేశంతో రూమ్ తీసుకున్నాము. అది కూడా 1 రూమేనండి. యాక్చువల్ గా 2 రూమ్స్ బుక్ చేసుకోవాలనుకున్నాము, బట్ 1 రూమ్ లోనే అడ్జస్ట్ అయ్యాం మేము. నేను మెయిన్ గా కొన్ని పాయింట్స్ చెప్పాలనుకుంటున్నానండి. ఏంటంటే అరుణాచలంలో స్టార్టింగ్ 100 రూపీస్ నుంచి మీకు 5,000 7,000 వరకు కూడా రూమ్స్ దొరుకుతాయి. అది మనం బడ్జెట్ మీద ఆధారపడి ఉంటుంది ఏ రూమ్ తీసుకోవాలి అన్నది. 1 డే కోసం వెళ్లే వాళ్ళకి లాకర్స్ అండ్ స్నానం చేయడానికి నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయండి. అరుణాచలం ఊర్లో మెయిన్ గా టెంపుల్ దగ్గరలో పర్టికులర్ గా ఒకటి అని నేను చెప్పలేను. ఎవరిని అడిగినా మీకు చెప్తారు. మీకు చాలా చోట్ల కనిపిస్తూ ఉంటాయి కూడా మీకే లాకర్ ఫెసిలిటీ అండ్ స్నానం చేసే ఫెసిలిటీ, టాయిలెట్స్ ఫెసిలిటీ. అరుణాచలం వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళు ముఖ్యంగా అండి అడ్వాన్స్ గా రూమ్స్ బుక్ చేసుకోండి. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. వెళ్ళాక చూద్దాం లేదో ఒకటి దొరికేస్తుంది అని మాత్రం అనుకోవద్దు. నేను ఇంకా అనుకున్నాను, అరుణాచలంలో చాలా చోట్ల ఒక హాల్ లాగా ఉంటుందండి. జస్ట్ 100 రూపీస్ కి మ్యాట్ ఇస్తారు. హాల్లో ఎక్కడో చోట వేసుకుని ఖాళీగా ఉన్న చోట వేసుకుని పడుకోవచ్చు. ఇంకా మాకు రూమ్ దొరకకపోతే అక్కడికి వెళ్ళి పడుకోవాలని అనుకున్నాను. ఫైనల్ గా ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నేను ఇంకా దొరకవు, అట్లీస్ట్ అవన్నీ ట్రై చేద్దాం అని వెళ్తే 2-3 చోట్ల తిరిగానండి. అవి కూడా ప్లేసెస్ లేవు. మ్యాట్స్ అవైలబుల్ గా ఉన్నాయి కానీ పడుకోవడానికి ప్లేస్ లేదు. రిస్క్ తీసుకోకండి. మీరు అరుణాచలం వెళ్ళాలని డిసైడ్ అయితే మెయిన్ గా అడ్వాన్స్ బుకింగ్ చేసుకోండి. అది కూడా టెంపుల్ కి దగ్గరలో ప్రెమిసెస్ లో చేసుకుంటే ఇంకా చాలా బెటర్ గా ఉంటుంది. వాకబుల్ డిస్టెన్స్ లో అయితే ఇంకా బెటర్ గా ఉంటుంది. నేను అరుణాచలంలో రూమ్ సెర్చ్ చేస్తున్నప్పుడు హోటల్ ఆలయం కూడా వెళ్ళానండి. అది దేవస్థానం వాళ్ళ యాత్రి నివాస్. సో అక్కడ కూడా రూమ్స్ నాకు అవైలబుల్ గా లేవు. కానీ నేను అక్కడికి వెళ్ళినప్పుడు రేట్స్ కి సంబంధించిన ఒక బోర్డ్ కనిపిస్తే ఫోటో తీసాను. మీకు ఇక్కడ డిస్ప్లే ఇస్తాను చూడండి, మీకు హెల్ప్ అవ్వచ్చు. అది మనం అక్కడ రూమ్ తీసుకుంటే కనుక మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఫ్రీగా పెడతారు వాళ్ళు. బడ్జెట్ లో వచ్చే కొన్ని హోటల్స్ కి సంబంధించిన అడ్రస్లు, వాటి ఫోన్ నెంబర్స్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను చూడండి. అరుణాచలంలో అకామిడేషన్స్ గురించి కానీ ఇంకేదైనా అదర్ ఇన్ఫర్మేషన్ గురించి కానీ మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక అడగండి. తప్పకుండా నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. మీలో ఎవరైనా మొదటిసారి అరుణాచలం వెళ్తే ఈ వీడియో తప్పకుండా హెల్ప్ అవుతుంది మీకు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.